నమస్తే, నా పేరు డాక్టర్ చందన. ఐఎమ్ ఎ గైనకాలజిస్ట్ ఇన్ సత్యశ్రీ క్లినిక్స్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఈరోజు నేను పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పీసీఓఎస్ అన్న ఒక మెడికల్ కండిషన్ గురించి చెప్పబోతున్నాను. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది లేడీస్కి. జనరల్గా అవుట్ ఆఫ్ 10 విమెన్ ఒకరికి కంపల్సరీ ఉంటుంది. దీనికి ఏంటి లక్షణాలు అంటే, ఫస్ట్ ఇలాంటి వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉంటాయి, అంటే నెల నెల పీరియడ్స్ కరెక్ట్గా రావు. సెకండ్, ఇలాంటి వాళ్ళకి కొంతమందికి ఎక్సెస్ బాడీ హెయిర్ గ్రోత్ ఉండొచ్చు, అన్వాంటెడ్ ఏరియాస్లో ఎక్కువగా హెయిర్ గ్రోత్ ఉండొచ్చు. మూడోది, దీనికి కామన్ ప్రెజెంటేషన్ ఏంటంటే కన్సీవ్ అవ్వడంలో ఇష్యూస్ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ. సో ఈ 3 లక్షణాలు ఉండేదే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. ఈ కండిషన్కి కామనెస్ట్ కాజ్ ఏంటి, ఎందుకు ఈ కండిషన్ ఈ మధ్యన ఎక్కువగా ఉంది అని చూస్తే, బేసికల్లీ మన లైఫ్ స్టైల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఈ కండిషన్ ఈ మధ్యన ఎక్కువ అవ్వడం. ఎందుకంటే మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్, ఈటింగ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉండకపోవడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం, ప్రాపర్ స్లీప్ ఉండకపోవడం. సో ఇవన్నీ దీనికి ట్రిగర్ ఫ్యాక్టర్స్. ఇది మాత్రం కాకుండా ఓవర్ వెయిట్గా ఉండడం, లేకపోతే సరైన అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం. సో ఇవి కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. సో లైఫ్ స్టైల్ ఒక సైడు, ఇంకోటి ఏంటంటే జెనెటిక్. సో ప్రాబబ్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, మదర్కి కానీ సిస్టర్స్కి కానీ, లేకపోతే అత్తయ్యలు, ఆంట్స్, పిన్ని అట్లాంటి వాళ్ళకి ఉండడం వల్ల కూడా మనకి కొంతవరకు జెనెటిక్ లింక్ కూడా ఉంది. బట్ జెనెటిక్ లింక్ ఉన్నా మెయిన్గా దీనికి లైఫ్ స్టైల్ వల్ల అగ్రవేట్ అవుతుంది ఈ ప్రాబ్లం. ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం చేయాలి దీని ట్రీట్మెంట్కి అని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. రిగార్డింగ్ ఫుడ్ అని చెప్తే, బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునేది పోషక ఆహారం అయి ఉండాలి. దాంట్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ కరెక్ట్ ప్రపోర్షన్స్లో ఉండాలి. ఎప్పుడు ఫ్యాట్ కానీ క్యాలరీస్ కానీ ఎక్కువ అయితే ఈ ప్రాబ్లం అగ్రవేట్ అవుతుంది. సో మనం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, కెఫినేటెడ్ డ్రింక్స్, రెడీ టు ఈట్ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఇలాంటిది ప్రైమరీగా చేయాలి. ఇది కాకుండా మన రెగ్యులర్ డైట్లో ఎప్పుడు సాలెడ్స్, ఫ్రూట్స్, హై డైటరీ ఫైబర్స్ ఉన్నవి, పల్సెస్, సీరియల్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. కొంచెం స్వీట్స్ అవాయిడ్ చేయడం, ఇలాంటివి కూడా డైట్లో మనం కేర్ తీసుకుంటే మంచిది. ఇది కాకుండా ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓవర్ వెయిట్గా ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఒక 10% బాడీ వెయిట్ని తగ్గిస్తే బెటర్. ఇప్పుడు సంబడీ ఈజ్ 80 kg ఆర్ 90 kg అంటే ఒక 10 kgs వెయిట్ లాస్ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ పీసీఓఎస్ సిమ్టమ్స్ కొంతవరకు లైఫ్ స్టైల్ తోటే కంట్రోల్ అవుతాయి. ఒకటి డైట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పీసీఓఎస్లో. ఎక్సర్సైజ్ అంటే మినిమం 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఉంటే బెటర్. దాంట్లో 15 to 20 minutes మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఉండాలి. మోడరేట్ ఇంటెన్సిటీ అంటే మనకి హార్ట్ బీట్ రైజ్ అవ్వాలి, మనకి స్వెట్ రావాలి. సో అట్లాంటిది ఒక జాగింగ్ అన్నా, స్కిప్పింగ్ అన్నా, లేకపోతే సైక్లింగ్ అన్నా అట్లాంటిది చేయడం బెటర్. నెక్స్ట్ ఏంటంటే అవాయిడింగ్ స్ట్రెస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ పాడవడానికి. సో స్ట్రెస్ అంటే స్లీప్ ప్రాపర్గా ఉండాలి, మినిమం 6 to 7 hours స్లీప్ అన్నా ఉండాలి. మెడిటేషన్, యోగా అట్లాంటివి చేయడం వల్ల మనకి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. సో అలా మనం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. సో డయట్, ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఈ 3 మనం కంట్రోల్ చేస్తే, దీస్ ఆర్ కాల్డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో ఇవి మనం పాటిస్తే చాలా వరకు పీసీఓఎస్ వితౌట్ ఎనీ మెడికేషన్, అంటే మందులేమీ లేకుండా మనం కంట్రోల్లో ఉంచవచ్చు. సెకండ్ థింగ్, ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కలిసి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా వాడతారు. బట్ ఎప్పుడు మనకి మెడిసిన్స్ అన్నవి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎప్పుడు ఇవ్వవు. మనం హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడినా ఏది వాడినా ఒక 3 to 6 months కోర్స్ ఇవ్వగలుగుతాం, లేకపోతే మ్యాక్సిమం 1 year ఇవ్వగలుగుతాం. బట్ ఆఫ్టర్ దట్ మన లైఫ్ స్టైల్ మనం సెట్ చేసుకుంటే అది లాంగ్ టర్మ్కి మనకి మంచిది. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏంటి పీసీఓఎస్లో అంటే,
ఓవర్ వెయిట్గా అవ్వడం, డయాబెటీస్ రావడం, హార్ట్ డిసీజు, స్ట్రోక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి రావచ్చు. సో ఇది మనం ముందే ప్రివెంట్ చేసి లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే మనకి ఇలాంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ రావు. సెకండ్ థింగ్ మెడికేషన్స్. సో మెడికేషన్స్ అంటే హార్మోనల్ మెడికేషన్స్ ఉన్నాయి, నాన్ హార్మోనల్ మెడికేషన్స్ ఉన్నాయి పీసీఓఎస్ కంట్రోల్ చేయడానికి. హార్మోనల్ మెడికేషన్స్ మెయిన్గా దేనికి ఇస్తామంటే వాళ్ళ పీరియడ్స్ని మనం రెగ్యులర్ చేయడానికి హార్మోనల్ మెడికేషన్స్ ఇస్తాం. ఇవి ఎసెన్షియల్లీ 21 days పిల్స్ ఉంటాయి. ఆ 21 days పిల్స్ కరెక్ట్గా 3 month కోర్సో 6 month కోర్సో తీసుకుంటే మనకి ఆ రిథమ్ సెట్ అవుతుంది. బట్ ఎనీవే దిస్ ఇస్ నాట్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. సో ఏంటంటే దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేస్తేనే దీని ఫలితం మనకి లాంగ్ టర్మ్ దొరుకుతుంది. నాన్ హార్మోనల్ అని చూస్తే మెయిన్గా ఏంటంటే ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న ఒక కండిషన్ ఆర్ డయాబెటీస్ వచ్చే ఒక ప్రీడిస్పోజింగ్ కండిషన్ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మెట్ఫార్మిన్ అన్న ఒక మందు వాడతాం. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడేదే. సో మెట్ఫార్మిన్, ఇంకా కొత్త రకమైన మందులు కూడా ఉన్నాయి, మయోఇనోసిటాల్స్ అని. సో ఇవన్నీ నాన్ హార్మోనల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓఎస్. సో నేను ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి చెప్పాను, మెడిసిన్స్ గురించి చెప్పాను. ఇంకో మెయిన్ ప్రాబ్లం విత్ పీసీఓఎస్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివ్గా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసిన 1 year తర్వాత కూడా వాళ్ళకి సంతానం ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ అన్నది పీసీఓఎస్ వల్ల ఈ మధ్యన చాలా కామన్గా అవుతుంది. సో ఇన్ఫర్టిలిటీ వచ్చిన వాళ్ళకి ఫర్దర్ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది. ఇనీషియల్గా ఫస్ట్ 6 months to 1 year నార్మల్గా ట్రై చేసుకోవాలి. బట్ సపోజ్ అది వర్కౌట్ అవ్వకపోతే they have to go to a specialist and seek help in case of PCOS. Thank you.